హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. స్వాతంత్రోద్యమం నాటి తొలితనం త్యాగాలతో కూడిన రాజకీయాలు మనం చూడలేదు. ఇప్పటి వరకు రాజకీయాల్ని వ్యాపారంగా అక్రమాస్తులు కూడబట్టుకునేందుకు వేదికగా చేసిన రాజకీయాలనే మనం చూసాం. మళ్ళీ ఇన్నేళ్లకు కళ్యాణ్ గారి రూపంలో త్యాగమయ రాజకీయాలు చూడబోతున్నాం. అందుకు సాక్షిభూతులం అవుతున్నందుకు గర్విద్దాం. జనసేనకు అండగా నిలబడ అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ప్రగల్భాలు పలికారు. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచి చూపించారు. వై నాట్ 175 అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నిరీక్షణ తర్వాత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మొదటి రోజు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం స్పీకర్ చేయించారు. జాపనం నుంచి ఎన్నికైన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభాపతి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు శాసనసభ చర్చల పేరుతో అసభ్యకరమైన భాషని భావాల్ని వ్యక్తం చేస్తూ నియంత్రణ లేకుండా పోయింది. మీరు సభాధ్యక్షులుగా నియంత్రణ చేయాలని, అది మీ నుంచే ఈ రోజు నుంచే స్టార్ట్ కావాలని 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఏదన్నా ఒక ఒపీనియన్ చెబితే వారిని వ్యక్తిగతంగా దూషించటం, క్యారెక్టర్ అసెస్ చేయటం, ఇవన్నీ ప్రజలు నలిగిపోయి ఉన్నారు. అవి ఈ సభ నుంచి ఈ రోజు నుంచే ఆగిపోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆధ్వర్యంలోనే మొదలు కావాలని. గత 5 సంవత్సరాల శాసనసభ చర్చలు చూస్తే వ్యక్తిగత దూషణలే ఎక్కువ. ప్రజలు ఇబ్బంది పడిపోయారు. ఈరోజు వాళ్ళు 11 సీట్లకే పరిమితమయ్యారు. సభలో లేరు, ధైర్యం లేదు. విజయాన్ని తీసుకోగలిగారే కానీ ఓటమిని స్వీకరించలేకపోయారు. ధైర్యంగా శాసనసభలో కూర్చోలేకపోయారు. ఆ స్థాయి లేదు వారికి. పారిపోయారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు అన్నారు. భాష విద్వేషాన్ని రేకెత్తించడానికి కాదు, సమస్యను పరిష్కరించడానికి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వం లేగా కాకుండా ఈ ప్రభుత్వం యొక్క శాసనసభ చర్చలు భవిష్యత్తుకి ప్రామాణికంగా ఉండాలి అని శాసనసభ అధ్యక్షుడికి తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందంటే పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహారదీక్షను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, అలా ముందుకెళ్లాలని ఇలా ఎన్నో విషయాలు చాలా హుందాగా తన మొదటి ప్రసంగంలోనే మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. వినయంగా, వినమ్రంగా అన్నీ శ్రద్ధగా విన్నారు. తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం సందర్భంగా అధికారులను అనేక ప్రశ్నలు సంధించారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి వస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారా అని ప్రశ్న. సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా? హామీ పథకం కింద కూలీలకు వేతనాల చెల్లింపులో ఆలస్యానికి కారణం ఐటీలకు సమాంతరంగా సచివాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు? పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రశ్నల వర్షం కురిపించారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. తీరు చూస్తుంటే రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఉద్దండులు మాత్రమే అలా చేయగలరేమో అనిపిస్తోంది. ఆయా శాఖల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం అయ్యే విషయం. ఆయన వేస్తున్న ప్రశ్నలకు
అధికారులు సమాధానం చెప్పుకోలేక తెల్లముఖం వేస్తున్నారంటేనే మనకు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ గారి నుంచి పాలన ఎలా ఉండబోతోందో. ఇలాంటి శాఖాపరమైన సమీక్షలు గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసామా, విన్నామా? ఇది కదా ప్రజారంజక పాలన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్న సమయంలో అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకోవటానికి వచ్చిన వారిని చూశారు. వెంటనే తన కాన్వాయ్ ఆపేసి బాధితులతో మాట్లాడి బాధితుల నుంచి కాగితం రూపంలో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. వారిలో కొందరి సమస్యలైతే అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడారు. 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇటు శాసనసభలోనూ అటు సమీక్షా సమావేశాల్లోనూ చూస్తుంటే చాలా బాగుందనిపిస్తోంది. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. జగన్మోహన్ రెడ్డి గారు కోరలు పీకేసిన తాచుపాములే కనపడ్డారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.